కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలో 3 చోట్ల పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీఎస్పీ శ్యామ్ వినోద్ కుమార్, తహసీల్దార్ వెంకటలక్ష్మి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ఎంతో కృషి చేశారు. ఏదైతే చేయగలిగినాడో చేసే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అంతేగాని ఇప్పుడు ఏదో గతంలో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేసినా మనం చూసినాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్న విషయాలు కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ 5 ఏళ్ల పరిపాలనలో కాదు, 5 ఏళ్ల పరిపాలన ఎవరు ఎంత చేయాలో ఎంతవరకు పేదవాళ్ళకి అని చెప్పేసి ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మళ్ళీ పరిస్థితుల్లో ఇక ముందు మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ రోజు ఇదే పరిస్థితి ఉంటే మీరు కూడా అడగచ్చు. ఎందుకంటే పూర్తి మార్పు తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు. ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు అన్ని విధాలుగా అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్రంలో కూడా పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన ఆదాయాన్ని పెంచుకునే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే మనం లో బడ్జెట్లో ఉన్నాం. గతంలో కూడా మన అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయినప్పుడు లో బడ్జెట్లో ఉండే పరిస్థితి. దాన్ని అధిగమించాలంటే టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఎన్నేళ్ళు పట్టింది? 60 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఏ పని కాదు. ఇది అందరికీ తెలుసు. రాజధానులు ఏర్పాటు చేయాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా ఏదో రకంగా ఈరోజు చాలా టైం పడుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే వైజాగ్లో ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేస్తే వైజాగ్లో అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే కావాల్సినంత భూములు ఉన్నాయి. ఏదో రకంగా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి అక్కడ దాంతో ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు. మళ్ళీ ఈ రకంగా ఊరికే ఉన్న చోటే ఏడో విజయవాడలో రాజధాని చేసి మళ్ళీ అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ బయటికి బొమ్మ రాయలసీమ వాళ్ళని బయటికి బొమ్మంటే ఎక్కడికి పోతారు? అప్పుడు అందుకే 3 రాజధానుల ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని చోట్ల అభివృద్ధి అయితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. అందరూ కూడా అదే ఆకాంక్షిస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా ఈ విధంగా చేసుకుంటా పోతేనే రాష్ట్రం త్వరలో అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళకి పట్టేది ఒక 30 ఏళ్ళు పట్టొచ్చు అని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. ఆ 30 ఏళ్ళలో ఎవరు ఉంటారో ఎవరు లేదో ఎవరికి తెలీదు. ఉంటే చూస్తాం, మీరైనా మేమైనా అనేది కూడా మీకు చెప్తాను.